ఒక పదవి కట్టబెట్టడానికే బనికొస్తున్నాయా? నిజంగా ఆ కార్పొరేషన్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఫలితాన్ని ఇచ్చే దిశగా ఉన్నాయా? కార్పొరేషన్లను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు? డెఫినెట్ గా వంశీ గారు మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు. నిజానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ఆయా సామాజిక వర్గాలను ఆర్థికంగా సామాజిక పరంగా స్వావలంబన దిశగా తీసుకెళ్లి వాళ్ళని అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్. నిజానికి అవి ఉత్సవ విగ్రహాలుగానే చాలా ఏళ్లుగా రైట్. ప్రభుత్వాలు ఏవొస్తున్నప్పటికీ అవి ఆ రకంగా మారిపోయినాయి. వాటి ద్వారా గత 5 ఏళ్లలో లేకపోతే గత 10 ఏళ్లలో ఏం ప్రగతి ప్రజలకు జరిగింది, లేకపోతే ఏ మేరకు ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చినాయని కనుక మనం ఒకసారి అవగతం చేసుకుంటే చెప్పుకోదగ్గ మార్పు ఏమి ఆయా కార్పొరేషన్ల ద్వారా రాలేదు. నిజానికి వాటికి కేటాయించినటువంటి నిధులు లేకపోతే అవి అవి ఖర్చు చేసినటువంటి నిధుల్ని కనుక మనం చూస్తే డెఫినెట్ గా అది అంకెల గారెడి లాగానే కనపడుతుంది. ఖచ్చితంగా ఏంటంటే ఏదో ఒక పదవి లేకపోతే ప్రోటోకాల్ కోసం తమకు ఒక హోదా కావాలన్నటువంటి రాజకీయ నాయకుడు అంటే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆశించేది పదవి. పదవి ఉంటేనే నేను ప్రజలకు సేవ చేస్తా, నాకు ప్రోటోకాల్ ఉండాలి, నాకు పదవి కావాలనేది ఇంకా ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా కేబినెట్ ర్యాంకులో కావాలా అనేటువంటి ఇది కూడా మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే మీరు అంటున్నట్టుగా మరి ఈ పదవులు అందుకుందామని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ మునుగోడులో పోటీ చేసి అక్కడ ఓడిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరారు. చేరినప్పుడే నాకు ప్రామిస్ చేశారు నాకు ఏదో ఒకటి ఇస్తామని, ఇప్పటి వరకు నాకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు వాళ్ళ అన్న లేకపోతే మిగతా జిల్లాల నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఒకే జిల్లాకు 3 ఇవ్వడం సాధ్యపడనటువంటి అంశము. అందులో 3 ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అవుతారు. కాబట్టి అట్లానే మీరు అంటున్నట్టుగా మొత్తం జిహెచ్ఎంసీలో మల్రెడ్డి రంగారెడ్డి గారు ఒక్కరే గెలిచారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు, నాకు మంత్రి పదవి అన్న ఇవ్వండి, లేకపోతే ఇంకేదైనా సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే నేను రాజీనామా చేసి ఖాళీ చేస్తాను అన్నంత వరకు కూడా ఆయన వెళ్ళారు. ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి పదవుల్లో అంటే భక్తులు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ ఉన్న ప్రసాదం చాలా తక్కువగా ఉంది. భక్తులందరికీ ఆ ప్రసాదాన్ని పంచలేనటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నది. ఉన్నవి 2 మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ బీసీ ఎంబీసీ ఇప్పుడు ఎట్లాగో మైనారిటీ అయిపోయింది కాబట్టి 2 మంత్రి పదవులు అటే పోయే అవకాశం ఉంది. అంటే కేబినెట్ ర్యాంకు సమానంగా ఉండే టూరిజం దీంట్లో కూడా ఒక కార్పొరేషన్ ఖాళీగా ఉంది. అట్లా మిగతా వాటిలలో చూసుకుంటూ పోతే వాళ్ళు ఇవ్వగలిగిన వాటిలలో కొన్ని సృష్టించడం కూడా జరుగుతుంది కదా. కాబట్టి ఏదో రకంగా మిగిలిన వాళ్లకు సర్ది ఆ రకంగా ఉన్నటువంటి దాన్ని అంటే వాళ్ళ స్వరాలు వాళ్ళకి వినిపిస్తూనే ఉన్నాయి. అందరికంటే ఎక్కువగా రాజగోపాల్ రెడ్డి గారు అట్లానే మల్రెడ్డి రంగారెడ్డి గారు చాలా సార్లు మా మీడియా పరంగా కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఉన్నంతలో సర్దుకుపోయే విధంగా నేను అనుకుంటాను ఆర్టీసీ చైర్మన్ అది కేబినెట్ ర్యాంకు రెహమాన్ గారు ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చారు. అదేవిధంగా ఏవైతే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీల హామీ తీసుకొచ్చిందో ఆ హామీల అమలుకు సంబంధించి